ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. మరో 3 రోజుల్లో ప్రపంచంలోనే అతి పెద్ద పండగ జరగబోతాం. మన జీవిత కాలంలో ఎప్పుడూ చూడనటువంటి పండగ మహాకుంభమేళ. 144 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే కుంభమేళ. అర్ధ కుంభమేళ, కుంభమేళ, మహాకుంభమేళ. ఇది 144 సంవత్సరాలకు వచ్చేటువంటి అతి పెద్ద పండగ, ప్రపంచంలోనే అతి పెద్ద పండగ. దీనికి ఏర్పాట్లు సంవత్సరం క్రితం నుంచే మొదలైనాయి. అసలు ఈ పేరుతోటి ప్రయాగ్రాజ్ నగరానికి కొత్త శోభలు సంతరించాయి. అనేక మౌలిక సౌకర్యాలు కొత్తగా వచ్చాయి. రోడ్లు కావచ్చు, రోడ్ బ్రిడ్జిలు కావచ్చు, అండర్ పాసులు కావచ్చు. ఒకటేంటి, ఆ పేరుతోటి వాళ్ళ ప్రయాగ్రాజు రూపురేఖలు మారిపోయినాయి. గంగా నది మీద కొత్త వంతెనే వచ్చేసింది. మొత్తం ఒక అంచనా 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి జరిగింది అభివృద్ధి పనులు. 17,000 కోట్ల రూపాయలు. అందులో 7,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫునైతే దాదాపు అంతే మ్యాచింగ్గా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. కేంద్ర ప్రభుత్వం మౌలిక సౌకర్యాలు అవైతే తాత్కాలికమైనవి కాదు, ఈ కుంభమేళా కాదు. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, తర్వాత విమానాశ్రయాల ఆధునికీకరణ, ఒక్క రైల్వేలకే 3,500 కోట్లు ఖర్చు పెట్టింది. అసలు ఎన్ని రైళ్లు వస్తాయి అసలు తలుచుకుంటే? అసలు 13,000 రైళ్లు ఈ 45 రోజులు జరుగుతాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 13,000 ట్రైన్లు, 3,700 కోట్లు ఖర్చు పెట్టారు. 23 సిటీస్ నుంచి ఎయిర్ కనెక్షన్ ఫ్లైట్స్ వేయబోతున్నారు. అసలు ప్రపంచంలోనే అతిపెద్ద తాత్కాలిక నగరం నిర్మించారండి. ఇంకేం అవసరం లేదు. ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ చేయలేని పని ఇది. ఎందుకంటే 1,75,000 అధునాతన టెంట్స్ అంటే ఏదో మనం చూసే కాదు. చూడండి అక్కడ అసలు ఆ ఫోటోలు చూస్తుంటేనే అదిరిపోతా ఉంది. 1,75,000 టెంట్స్ కట్టారు ఆల్రెడీ. ఆ లైట్లలో దేదీప్యమానంగా నైట్ టైం ఫోటోలు కూడా చూస్తూ ఉన్నారు. 1,50,000 టాయిలెట్లు కట్టారు. దీన్ని మెయింటైన్ చేయడానికి 10,000 స్వచ్ఛ మిత్రలు పనిచేస్తున్నారు. 25,000 డస్ట్బిన్లు ఏర్పాటు చేశారు. 75,000 ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేశారు. ఇక రోడ్లు, షటిల్ బస్సులు, వాటర్ ఏటీఎంస్, 200కు పైగా వాటర్ ఏటీఎంస్ ఏర్పాటు చేశారు. గంగా నది, యమునా నది మీద 30 పంటూన్ బ్రిడ్జెస్ కట్టారు 400 కిలోమీటర్ల దూరంలో. మొత్తం 4,000 హెక్టార్లలో 25 సెక్టర్లు ఉంటుంది తాత్కాలిక నగరం. ఒక్క నది ఘాటే 12 కిలోమీటర్లు ఏర్పాటు చేశారు. పార్కింగ్ అండి, కార్లు కానీ బైకులు కానీ పార్కింగ్కే 1,850 హెక్టార్లు. అభూతో భవిష్యత్తు. అయితే ఇంత అద్భుతమైన ఏర్పాట్లు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్ అసలు ఇదంతా శుద్ధ దండగా ప్రభుత్వం ఖర్చు పెట్టడం ఏంటి? అవును, ఎందుకంటే అయోధ్యకి రామాలయం ప్రభుత్వం ఖర్చు పెట్టాల. రామాలయ ఖర్చు అంతా కూడా భక్తులు ఇచ్చినటువంటి ట్రస్ట్ డబ్బులతోనే కట్టారు. సో ఇవాళ మీరు దీనికి ఎందుకు ఖర్చు పెడుతున్నారు అంటే యోగి ఆదిత్యనాథ్ ధీటైన సమాధానం ఇచ్చాడు. 5,000 కోట్ల పెట్టుబడి పెట్టి 2,00,000 కోట్ల వ్యాపారం చేస్తున్నాను అఖిలేష్ యాదవ్ అన్నాడు. నిజమే మరి. మీరు ఒకవైపు ప్రయాగ్రాజ్కి పెట్టేటువంటి పెట్టుబడులన్నీ శాశ్వతం. అవి ఎప్పుడూ అట్లనే ఉంటాయి ప్రయాగ్రాజ్ నగరానికి. కానీ మహాకుంభ నగరం ఏదైతే తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారో ఒక 5,000 అనుకోండి తాత్కాలిక పెట్టుబడులు. ఇవి తాత్కాలికంగా క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ టాయిలెట్స్ కానీ వీళ్ళ తర్వాత తీసేస్తారు. కానీ నాకు వచ్చే వ్యాపారం 2,00,000 కోట్లు అని చెప్తున్నాడు ఆయన. దానికి ఆయన ఈ ఉదాహరణ చెప్పాడు.
ఉదాహరణ చెప్తాను నేను, ఆయన చెప్పిన మీకు తెలియాలి, తెలుగు ప్రజలకు కూడా. 2017కు ముందు వారణాసికి వచ్చేటువంటి యాత్రికులు 50 లక్షలు, కేవలం 50 లక్షలు. 2024లో వారణాసికి వచ్చినటువంటి యాత్రికులు 16 కోట్లు. 16 కోట్లు. చూడండి, అసలు ఎక్కడెక్కడ పోలికే లేదు. 2016లో అయోధ్యకు వచ్చినటువంటి యాత్రికులు కేవలం 2,83,000. 2024లో అధికారిక లెక్కలు సెప్టెంబర్ వరకు అందినాయి. జనవరి టు సెప్టెంబర్ వరకే 13,55,00,000. ఎక్కడ పోలిక? దీనివల్ల వచ్చేదేంటి? వచ్చేవాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాడతారు, అది ఏ ట్రాన్స్పోర్ట్ అయినా కానివ్వండి. హోటళ్ళు వాడతారు, రెస్టారెంట్స్. తర్వాత ఉండటానికి హోటళ్ళు వాడతారు, షాపింగ్ చేసుకుంటారు. ఒక అంచనా, ప్రభుత్వం చేసినటువంటి సర్వేలో వచ్చిన అంచనా ప్రకారంగా సగటున ఒక యాత్రికుడు 5,000 రూపాయలు ఖర్చు పెడతాడట. మరి కోట్ల మంది వస్తున్నారు ఇవాళ. ఒకనాడు లక్షల్లో వచ్చేవాళ్ళు వాళ్ళ కోట్ల వస్తున్నారు. సగటున 5,000 ఖర్చు పెట్టేటట్టయితే ఈ లెక్కన కేవలం వారణాసి నగరానికి 2024లో వచ్చిన వ్యాపారం 80,000 కోట్ల రూపాయలు. 80,000 కోట్ల రూపాయలు. ఇదేదో కేవలం హిందువులు అనుకోవటం పొరపాటు. ఉదాహరణకి వారణాసి తీసుకోండి, మీకు బెనారస్ శారీస్ షాపుల్లో ఎక్కువ భాగం ముస్లిమ్స్ ఉన్నాయి. ఎంతమందికి తెలుసలేదో ఇది. మరి వాళ్ళందరి వ్యాపారం ఇబ్బడి ముబ్బడైపోయింది. ఇందుట్లో మతం లేదు. ప్రతి ఒక్కరికి ఇదే కాదండి, అసలు ఇవాళ ఉత్తరప్రదేశ్ ఆ లెక్కన మొత్తం 2024లో 60 కోట్ల మంది ఆధ్యాత్మిక యాత్రికులు దర్శించుకున్నారు ఉత్తరప్రదేశ్ని. 60 కోట్ల మందిని. ప్రపంచానికే స్పిరిచువల్ క్యాపిటల్ అయిపోయింది ఇవాళ. ఇవి 2 రకాలు జరుగుతున్నాయి, పుణ్యము పురుషార్థము. భక్తులు పుణ్యం కోసం అక్కడికి వెళ్తున్నారు, ప్రభుత్వానికి విపరీతమైన ఇబ్బడి ఆదాయం వస్తూ ఉంది. వ్యాపారస్తులకు కూడా, ప్రభుత్వానికి వస్తుంది, వ్యాపారాలు పెరుగుతున్నాయి. అసలు ఉత్తరప్రదేశ్ జీడిపినే పెరుగుతుంది దీనివల్ల. మరి దీన్ని ఏమంటారు? ఇంకొక ఉదాహరణ చెప్పాడు ఆయన. అయోధ్యలో కొత్తగా 150 హోటళ్ళు రిజిస్టర్ అయినాయి ఒక్క సంవత్సరంలో. 150 హోటళ్ళు. వాళ్ళు పెట్టిన పెట్టుబడి 1.5 సంవత్సరాల్లో వచ్చేసింది. అంత వ్యాపారం జరుగుతూ ఉంది. దీన్ని అసలు ఇప్పుడు జరగబోయే మహాకుంభమేళాకి 2 డజన్లకు పైగా ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థలు, దానికి సంబంధించిన ప్రొఫెసర్లు, విద్యార్థులు అందరూ వచ్చి అక్కడ తిష్ట వేశారు. ఇప్పుడు స్టడీ చేస్తున్నారు. అసలు దీన్ని ఎలా ప్లాన్ చేశారు? ఇంత పెద్ద తాత్కాలిక నగరాన్ని ఎలా ప్లాన్ చేశారు? ఎంతమంది వస్తున్నారు? దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మీద వచ్చేటువంటి ప్రభావం ఎంత? ఇవన్నీ స్టడీ చేయడానికి హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, మీరు ఒకటి చెప్పండి, ఢిల్లీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, పెద్ద పెద్ద సంస్థలు అన్నీ వస్తున్నాయి అక్కడికి. అందరూ వచ్చేసారు ఆల్రెడీ. దే ఆర్ స్టడీయింగ్. అసలు ఏంటిదంతా? ఇదొక ప్రపంచంలోనో ఓ పెద్ద వింతగా తయారైంది వాళ్ళ మహాకుంభమేళ. ఇది యోగి కాబట్టే చేయగలిగాడని జనం అనుకుంటున్నారు. అదే అఖిలేష్ యాదవ్ ఉంటే పట్టించుకునేవాడు కాదేతో అరకొర సౌకర్యాలే కల్పించేవాడు అనేది అంతకుముందు జరిగింది అదే కదా. యోగి వచ్చిన తర్వాతనే దీనికి ఇంత ప్రాశస్త్యం వచ్చింది. సో ఇవాళ ఆయన చెప్పింది ఏంటంటే, ఓర్వలేని వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. మన జీవిత కాలంలో ఎప్పుడూ చూడని అనుభూతిని ఆహ్వానించండి, ఆ అనుభూతిని అనుభవిద్దాం. దీన్ని నభూతో నభవిష్యత్తుగా గుర్తుపెట్టుకుందాం. ఇది యోగి ఆదిత్యనాథ్ చెప్పింది. 2-3 రోజుల్లో జరగబోయే ఈ ప్రపంచపు అతి పెద్ద పండుగని ఒక్కసారి వెళ్ళగలిగిన వాళ్ళు వీక్షిస్తారు, లేదంటే టీవీల్లోనైనా సరే చూడగలుగుతారు. మొత్తం మీద 144 సంవత్సరాలకి వచ్చేటువంటి ఏకైక అతి పెద్ద పండగ
ఈ మహాకుంభమేళ. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.